ఇప్పుడు గొడవ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి, అబ్బాయికి గొడవ అయింది. అబ్బాయి అందరూ కాదు కొంతమంది అనుకుంటున్నాను నేనైతే. హ్మ్. ఆ గొడవని ఒక 10 మినిట్స్ వాదిస్తాడు. లైట్ తీసుకొని వదిలేసి ఏదో చేసుకుంటాడు. మళ్ళీ వచ్చేస్తాడు సంథింగ్. మళ్ళీ కూల్‌గా మాట్లాడతాడు వాడొచ్చి. బట్ అమ్మాయి స్టిల్ అక్కడే ఉంటది. అమ్మాయి అదేది ఉంటది. ఇప్పుడు నేను అడిగాననుకో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు గొడవ ఆడి వెళ్ళిపోయావు. దాని సొల్యూషన్ నువ్వు చేయలేదు. సొల్యూషన్ ఇచ్చేదాకా నేను అక్కడే ఉంటా. ఇట్స్ నాట్ అబౌట్ ఈగో బట్ ఐయామ్ టాకింగ్ అబౌట్ తనతో మాట్లాడాక నాకేమర్థమైందంటే, ఆ! నీలా ఈజీగా నువ్వు వదిలేసుకొని, దులిపేసుకొని వెళ్ళేలాగా అందరూ అలా ఉండరు. ఒక గొడవ రైజ్ అయిందంటే దానికి క్లోజింగ్ పార్ట్ కూడా ఉంటేనే నేను నార్మల్ అవ్వగలను అని ఎగ్జాక్ట్‌లీ. నేను క్వెషన్ అంతే. యూ ఆల్సో సెడ్. నేను కూడా అంతే. వాట్ ఈస్ అంటే లైక్ ఇలా ఉండే అమ్మాయిల గురించి నీ ఏంటి పర్స్పెక్టివ్ చాలా ఏంటి? మంది అమ్మాయిలకి అది బాదర్ చేస్తది. హ్మ్. సో, ఏదన్నా ఒక విషయం ఓకే. దెన్ ఐ థాట్ ఐ విల్ సే సమ్ ఎగ్జాంపుల్ బట్ దెన్ హ్మ్. ఐల్ టెల్ యూ జనరల్లీ ఓన్లీ. ఏదన్నా గొడవ అయింది అంటే, ఆ గొడవని ఎట్లా రిజాల్వ్ చేయాలి అనుకునే ప్యాటర్న్ నీకొకటి ఉంటది, నాకొకటి ఉంటది. హ్మ్. నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తా అంటే, ఆ గొడవ ఏదో ఒకటి అయిపోయి అది ఓకే. దిస్ ఈస్ హ్మ్. నాట్ హ్మ్. వాట్ ఐ మీన్ కడ్లీ. నేను ఇలా అనుకోని చెప్పాను. అరే! సారీరా నిన్ను హర్ట్ చేసుంటే అని మా వాడు నాతో చెప్తే, నేను ఆ రోజుకి ఓకే. హ్మ్. ఓకేలే. కానీ అది నాకు చాలా కన్విన్సింగ్‌గా చెప్పాలి. కానీ నేను వాడికి ప్రూఫ్స్‌తో సహా నువ్వు ఇలా అనలేదు. నువ్వు కావాలనే నన్ను తక్కువ చేసి మాట్లాడాలనుకున్నావు. నేను నీకు పాయింట్ 1, 2, 3, 4 లిస్ట్ ఇస్తా. హ్మ్. హ్మ్. నాకు నాకు తెలిస్తే నాకు చచ్చాడే మా వాడు. హ్మ్. చాలా గొడవ పడతా నేను గూడా. హ్మ్.